మన ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకడు ఉంటాడు. ప్రతి ఫంక్షన్కి ముందు ఫోన్ చేస్తాడు. అడగకున్నా ఏమైనా హెల్ప్ కావాలా బ్రో అని అడుగుతాడు. అందరి బర్త్డేలకు మెసేజ్ పెడతాడు. గ్రూప్లో ఎప్పుడూ పాజిటివ్ వైబ్ తెస్తాడు. అందరూ వాడిని మంచోడు అని అంటారు. కానీ ఎప్పుడైనా ఒకరికి ప్రమోషన్ వచ్చిందనో ఎవరికైనా పెళ్ళి బాగా కుదిరిందనో తెలిస్తే వాడు మాత్రమే గ్రూప్లో ఏదో ఒక చిన్న నెగిటివ్ కామెంట్ చేస్తాడు. అది బాగానే ఉంది కానీ అని ఒక రాయేసి వదిలేస్తాడు. ఎవ్వరికి అనుమానం రాదు. ఎందుకంటే వాడెప్పుడూ నవ్వుతూనే ఉంటాడు కదా. మనం మంచితనాన్ని ఎప్పుడూ నవ్వుతో కొలుస్తాం, వాడి బిహేవియర్తో కాదు. ఇది ఇప్పుడు మన సోషల్ మీడియా యుగంలో ఇంకా బాగా కనబడుతుంది. మోటివేషనల్ స్పీకర్లు అని చెప్పుకుంటూ స్టేజ్ మీద కోట్లు వసూలు చేసి మీ లోపల ఉన్న శక్తిని బయటకు తీయండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళలో చాలామంది వెనుక MLM స్కీమ్లు, ఫేక్ కోర్సులు నడిపిస్తున్నారని రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. పాజిటివిటీ అనేది ఇప్పుడు ఒక ప్యాకేజింగ్ మెటీరియల్ మాత్రమే. లోపల ఉన్న ప్రోడక్ట్ని అమ్మడానికి పైన వాడే షుగర్ కోటింగ్ మెటీరియల్ మాత్రమే. నీ బెస్ట్ ఫ్రెండ్ నీ ఎదురుగా నవ్వుతూ మీ బాధలో కూడా జోక్స్ వేసి నవ్విస్తూ ఉంటాడు కదా. ఒకసారి ఆలోచించండి, అతను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా, లేక మీ బలహీనతలను ఎప్పుడూ గమనిస్తూ అవసరమైనప్పుడు వాడుకోవడానికి కాచుకొని కూర్చున్నాడా? 500 సంవత్సరాల క్రితమే మ్యాకియవెల్లీ మనుషులు మంచి వాళ్ళలా కనబడతారు కానీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత క్రూరంగా మారగలరో మీకు తెలియదు అన్నాడు. ఆ మాట చెప్పినందుకు అతనిని చరిత్రలో అత్యంత అపార్థం చేయబడిన మనిషిగా ముద్రపడింది. మ్యాకియవెల్లీ 1469లో ఫ్లోరెన్స్లో పుట్టాడు. ఇతను ఒక దౌత్యవేత్త, అంటే వేరే రాజ్యాల నాయకులతో మాట్లాడి ఒప్పందాలు చేసే ఉద్యోగి. ఇతని పని ఏంటంటే ఎదుటి వాళ్ళు నిజంగా ఏమనుకుంటున్నారో, వాళ్ళ మాటల వెనుక ఏముందో గమనించడం. ఇలా ఏళ్ల తరబడి రాజకీయ నాయకుల నటన, వాళ్ళు చేసే మోసం, వారి దగా చూశాక అతను ద ప్రిన్స్ అనే పుస్తకం రాశాడు. అందులో అతను చెప్పింది ఏంటంటే మంచితనం ఒక్కటే సరిపోదు, ఎదుటివాడి అసలు స్వభావాన్ని గుర్తించడం కూడా ముఖ్యమే అని రాసినందుకు అతన్ని దుష్టుడు అని ముద్ర వేశారు. కానీ నిజానికి అతను చేసింది ఒక్కటే, మనుషుల ముసుగుల వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టడం. మ్యాకియవెల్లీ చెప్పింది ఒకటే, మనిషి యొక్క బయటి ప్రవర్తన ఎప్పుడూ అతని అసలు ఉద్దేశాన్ని సూచించదని. మనం ఒక మనిషిని నమ్మేటప్పుడు అతని నవ్వుని కాదు, అతను పవర్ లేని సమయంలో అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో దాన్ని చూడాలని. ఎందుకంటే ముసుగు ఎప్పుడూ మంచిగానే కనబడుతుంది.